ఈ మధ్య సహా చట్టం ద్వారా వెలుగు చూసిన కొన్ని వాస్తవాలు వణికించే అనుమానాలకు తావిస్తున్నాయి. తాజాగా ఉగ్ర కదలికల నేపథ్యంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో నిఘా వేయాల్సిన అవసరం ఉంది. వీసా గడువు ముగిసినా ఏళ్లకేళ్లుగా దేశంలో తిష్టవేసిన పాక్ జాతీయుల వివరాలపై తక్షణం దృష్టి పెట్టాల్సి ఉంది. కొత్త అనుమానాలకు తావిస్తున్న వివరాలు ఇవే. మళ్లీ ఉగ్రవాద క్రినీడలు వణికిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరులలో ముష్కర ఆనవాళ్లు భయపెడుతున్నాయి. గడిచిన కొద్ది రోజుల్లోనే మొత్తం 16 మందిని ముష్కర ముక్కగా అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు. ఒక్క బెంగళూరులోనే 11 మంది అరెస్టయ్యారు. చాలా రోజులుగా బెంగళూరులో వారు ఏదో కుట్ర పన్నుతున్నారన్న అనుమానాలున్నాయి. పట్టుకున్న వారిలో హైదరాబాద్ కు చెందిన విద్యార్థి కూడా ఉన్నాడు. బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం దొరికిన వారంతా హైదరాబాద్ లో హత్యాకాండకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. విధ్వంసం సృష్టించేందుకు ముష్కర్లు ప్రయత్నిస్తున్నారన్న నిఘా సమాచారం కలకలం రేపుతోంది. అంతకు 2 వారాల ముందే సమాచార హక్కు ద్వారా బయటపడిన కొన్ని వాస్తవాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. దేశంలో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఒకటైన నాగ్పూర్ ఉగ్రవాద మూకలకు ఆవాసంగా మారుతోందా? సమాచార హక్కు ద్వారా వెలుగు చూసిన విషయాలు ఈ అనుమానాలే రేపుతున్నాయి. నాగ్పూర్లో అనుమతి లేకుండా నివసిస్తున్న పాకిస్తానీయుల సంఖ్య 2000. వారందరి వీసా గడువు 1995 నాటికే పూర్తయింది. అంటే 17 ఏళ్లుగా వారంతా నిబంధనలకు విరుద్ధంగా భారత్లో నివసిస్తున్నారు. ఆగస్టు 21న సఖత్ చట్టం ద్వారా వెలువడిన ఈ సమాచారాన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ గడిచిన వారం రోజుల్లో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 11 మందిని ఒకేసారి అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ విషయంపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. 1980 నుంచి 1995 వరకు నాగ్పూర్ వచ్చిన పాకిస్తానీయుల సంఖ్య చెప్పాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ సహద్ దరఖాస్తు సంధించింది. అందిన సమాచారం ప్రకారం అప్పట్లో 9705 మంది పాకిస్తానీయులు నాగ్పూర్ ని సందర్శించేందుకు విజిటింగ్ వీసాలు పొందారు. వారందరికీ గరిష్టంగా 3 నెలలు ఉండేందుకు మాత్రమే అనుమతుంది. 2013 మంది పాకిస్తానీయుల వీసా గడువు 1995 నాటికే ముగిసింది. అయినా వారంతా నాగ్పూర్లోనే తిష్టవేశారు. వారంతా ఎవరు, ఎందుకొచ్చారు, ఎందుకిన్నాళ్లున్నారు? మరి మన భాగ్యనగరంలో పరిస్థితేంటి? ఒక్క నాగ్పూర్లోనే కాదు, దేశంలో హైదరాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటి ప్రాంతాల్లోనూ అనుమతి లేకుండా నివసిస్తున్న పాక్, బంగ్లా దేశస్థులున్నారన్న అనుమానాలున్నాయి. స్లీపర్ సెల్స్ రూపంలో అదను చూసి విధ్వంసం సృష్టించే ముష్కరులు అలా వచ్చి రెక్కీలు నిర్వహించిన వారే. ఈ నేపథ్యంలో జాగ్రత్త వహించాలి. వీసా గడువు పూర్తయినా ఇక్కడే తిష్టవేసిన విదేశీయులపై నిఘా పెట్టాలి. ఇంతవరకు ఎంతమంది భారత్లో అనుమతి లేకుండా నివసిస్తున్నారన్న విషయంపై ఖచ్చితమైన సమాచారం మన హైదరాబాద్ పోలీసుల దగ్గరుందా? వారి మీద ప్రభుత్వం ఎలాంటి నిఘా వేస్తోంది? ఓ పట్టణంలో ఈ కాలంలో ఎన్ని బహుళ అంతస్తుల భవనాలుండొచ్చు? పైగా అనకాపల్లి లాంటి వాణిజ్య కేంద్రంలో ఎన్ని వ్యాపార సముదాయాలు ఉండొచ్చు? ఈ ప్రశ్నలతోనే సమాచార హక్కుతో దరఖాస్తు సంధించారు. అందిన సమాచారంలో లెక్కలు చూస్తే నవ్వొస్తుంది. అనకాపల్లిలో ఉన్న బహుళ అంతస్తులు 12 విశాఖ జిల్లాలోని అనకాపల్లి బెల్లం వ్యాపారానికి ప్రసిద్ధి. పట్టణంలో చాలా బహుళ అంతస్తులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఉన్నవి 12 అని సహచట్టం ద్వారా తెలుస్తోంది. ఇదేం లెక్కని లోతు పరిశీలిస్తే కొత్త విషయాలు బయటపడ్డాయి. పట్టణంలో ఒక్క పూడిమడక రహదారిలోనే 8 బహుళ అంతస్తులు ఉన్నాయి. అధికారులు మాత్రం పవన్ ఆర్కేడ్ ఒక్కదానికే అనుమతి ఉందంటున్నారు. గవరపాలెంలో 2 అంతస్తులు ఉంటే ఒక్కదానికి అనుమతి ఇవ్వలేదట. న్యూ కాలనీలో చురుగ్గా నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ 5 బహుళ అంతస్తులు ఉంటే 3ంటికే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన అసలు విషయం ఏమిటంటే 12 బహుళ అంతస్తులకు అనుమతి ఉంది. మిగిలిన చాలా నిర్మాణాలకు అసలు అనుమతే లేదని తేలింది.
అపార్ట్మెంటు నిర్మించాలంటే కనీసం 30 అడుగుల రహదారి ఉండాలి. చాలా వాటికి కనీసం 15 అడుగుల దారి కూడా లేదు. అయితే 250 గజాల్లోనే అపార్ట్మెంట్లు నిర్మించేస్తున్నారు. పట్టణాల్లో 2 అంతస్తుల వరకు పురపాలక సంఘం అనుమతి ఇస్తుంది. అంతకు మించితే వాణిజ్య సముదాయం కింద లెక్క. దానికి ఉడా అనుమతి పొందాల్సి ఉంటుంది. అనుమతి 2 అంతస్తులకే తీసుకున్న 5-6 అంతస్తులు నిర్మించేస్తున్నారు. అందుకే ఈ భవనాలు బహుళ అంతస్తుల నిర్మాణాల జాబితాల్లోకి రాలేదు. 300 స్క్వేర్ మీటర్ల పైన అంటే పెద్ద పెద్ద ప్లాట్స్ లో కట్టేవాళ్ళు రూల్ ప్రకారమే బిల్డింగ్ కట్టాలి. కడితేనే వాళ్ళకు ఎన్ఓసి ఇస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద మున్సిపాలిటీ. అంటే నేను వచ్చిన తర్వాత ఇచ్చిన వాటివైతే ఈరోజు కరెంట్ బిఏ లిస్ట్ చూసి చెప్పచ్చు. కానీ 10 సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదా, ఈ 10 సంవత్సరాలు తీసి మనం లిస్ట్ అవుట్ చేస్తే గానీ, కన్సాలిడేట్ చేస్తే గానీ చెప్పలేం, అబ్స్ట్రాక్ట్ చేస్తే గానీ చెప్పలేం ఏమున్నాయి. కళ్ల ముందు భారీ భారీ నిర్మాణాలు 80 వరకు కనిపిస్తున్న అధికారిక లెక్కల్లో 12 కనిపించడం విడ్డూరం. అధికారుల పర్యవేక్షణ లోపం, భవన నిర్మాణ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించడం వల్ల అక్రమ నిర్మాణాలు సాగిపోతున్నాయి. సమాచార హక్కుపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని ఈనాడు ఈటీవీ సంకల్పించింది. సహా చట్టం సమగ్ర వివరాలతో పుస్తకాన్ని ₹5కే అందజేస్తోంది. ఈ పుస్తకాలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ లభిస్తాయి. ఈ సంచికపై మీ అభిప్రాయాలు, సూచనలను ముందడుగు@etv.co.in కి పంపించవచ్చు.